హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేసేది లహం మజ్జిగు. ఇవన్నీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈ పక్కన కోడి మాంసం కూర స్పైసీ. వేగిపోయినాయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మాజీ ఒకటి నాకు వినపడదు. మెత్తగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు మసాలా, అరాబీ మసాలా, జీలకర్ర పొడి, సలసల్, సాల్ట్, అల్లం పొడి, పసుపు మొత్తం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుని మసాలా అంతా మగ్గినాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు మటన్ని మనము పక్కన ఉడకబెట్టుకున్న మటన్ని దీంట్లో ఇలా వేసుకోవాలి. అలాగే వేసుకున్నాక దీన్ని ఒక అరగంట సేపు ఈ మసాలాల్లో కుక్ అవ్వాలి. తర్వాత మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని దీంట్లో ఇలా పోసేసుకోవాలని ఇంతసేపు ఉడకబెడతాము. ఇలాగా మనం మజ్జిగ పులుసుకి ఫ్రై చేసుకున్నాం కదండి. వాటర్ మొత్తం ఫుల్గా ఎనికిపోయింది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని పైన కొత్తిమీర జల్లేసుకున్నాము. కొత్తిమీర జల్లుకొని ఇక మటన్ తీసిన దాకా పక్కన పెట్టుకున్నాం కదండి. దీన్ని ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా పైన వేసుకుని మటన్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు లైట్గా కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇలా కస్తూరి పెట్టేసుకుంటే లహం మజ్జిగు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇదిగోండి వైట్ రైస్ రెడీ అయిపోయింది. అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మజ్జిగ పులుసు అయిపోయింది. చూసారా, ఇలా మెల్లల్లోకి మజ్జిగ పులుసు ఇలా వేసేసుకుని చూస్తున్నారు కదా, వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే లోపల పెట్టేస్తే వాళ్ళు ఎలా ఉన్నది అన్నది మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.